తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ హీరో అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఉదయ్ కిరణ్. మిలీనియం మొదట్లో ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా వచ్చిన ఈ హీరో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో విజయాలందుకున్నారు. అంతే వేగంగా కనుమరుగైపోయారు ఉదయ్ కిరణ్. అల్లు అర్జున్ కూడా తొలి 3 సినిమాలతోనే హిట్లందుకున్నారు. గంగోత్రితో పరిచయమైన బన్నీ ఆర్యతో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక బన్నీ సినిమాతో వరుసగా 3వ హిట్ అందుకుని ఉదయ్ తర్వాత హ్యాట్రిక్ హీరోగా మారారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు నేషనల్ అవార్డు యాక్టర్గానే కాదు, పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగారు అల్లువారబ్బాయి. రాజ్ తరుణ్ సైతం హ్యాట్రిక్ విజయాలతోనే ఇండస్ట్రీకొచ్చారు. నాగార్జున నిర్మించిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ కుమారి 21F, సినిమా చూపిస్తా మావతో వరుసగా 3 విజయాలు పూర్తి చేశారు. కానీ సరైన ప్లానింగ్ లేక కెరీర్లో పూర్తిగా వెనకబడిపోయారు ఈ హీరో. తాజాగా నార్నే నితిన్ హ్యాట్రిక్ పూర్తి చేశారు. మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ ఆయతో 2వ హిట్ కొట్టారు. తాజాగా విడుదలైన మ్యాడ్ స్క్వేర్తో హ్యాట్రిక్ పూర్తి చేశారు ఎన్టీఆర్ బావమరిది. సైలెంట్గా వచ్చి ఈ కాంపిటీషన్లో హ్యాట్రిక్ అందుకున్నారు నితిన్. మొత్తానికి గత 25 ఏళ్లలో ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్, రాజ్ తరుణ్ తర్వాత హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు నితిన్ నార్నే.